కొంతమంది ఏం చేస్తారు, క్షమాపణ దేవుని దగ్గర దొరికిద్ది కదా అని దాన్ని ఆధారం చేసుకొని తప్పుడు పనులు చేయడానికి బరి తెగిస్తారు. దట్ ఈజ్ రాంగ్, అది తప్పు. క్షమాపణ ఎందుకు దొరుకుతుంది అంటే నీవు భయభక్తులు నిలుపునట్లు. భయభక్తులు నిలిపావు, ఎక్కడో అడుగు జారింది, తేడా పడ్డావు, దేవుని దగ్గరికి వెళ్ళావు, ప్రభువా నన్ను క్షమించు, ఈ విషయంలో బ్యాలెన్స్ తప్పాను, ఓకే క్షమిస్తున్నాను, ఈసారి జాగ్రత్తగా ట్రై చేయి, తప్పకుండా తండ్రి అని. ఏదైనా సరే ఆనందంగా ఆయన దగ్గరికి వెళ్తావు, ఒప్పుకుంటావు, ఆయనతో సమాధాన పడతావు, తిరిగి భయభక్తులు నిలిపి దేవుని సంతోషపెట్టడానికి నీ వంతు కృషి నువ్వు చేస్తావు, నా వంతు కృషి నేను చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా విషయాలలో మనం దేవుణ్ణి అభ్యంతర పెట్టే విధంగా నడుచుకుంటూ కూడా ప్రశాంతంగా తిని నిద్రపోతున్నామంటే క్షమిస్తాడు అన్న ఒక భరోసా. క్షమిస్తాడులే, అర్థం చేసుకుంటాడులే నా తండ్రి. క్షమించడం అంటే మనశ్శాంతి ఉండదు. క్షమిస్తాడు, నన్ను క్షమిస్తాడులే చెప్తున్నా. క్షమిస్తాడు అనే ఆ క్షమాపణను ఆధారం చేసుకుని చెడిపోయిన క్రియలు చేయటం కాదు. దేవుడు క్షమించే మనసు గలవాడు అని ఎరిగి తప్పు చేసినా క్షమిస్తాడని నేను తప్పు చేసేదా? నీళ్ళు ఉన్నాయిలే కాళ్ళు కడుక్కోవటానికని పని కట్టుకుని బురదలోకి దిగేదా? అంతకన్నా మెంటల్ వ్యవహారం ఏదన్నా ఉందా? నాకు తెలిసిన మంచి డాక్టర్ గారు ఒకడు ఉన్నాడు సార్, నాకు ఫ్రీగా వైద్యం చేస్తాడండి. 10 లక్షల వైద్యమైనా సరే చేసేస్తాడండి నాకు అని. ఎవడైనా బైక్ మీద నుంచి ఎగిరి కింద దూకుతాడా? బస్సు మీద నుంచి, లారీ మీద నుంచి, పోయే కారులోంచి ఎగిరి దూకి నాకు ఎన్ని పగిలినా సరే సార్ నాకు ఫ్రీ వైద్యం ఉందని ఎవడన్నా పని చేస్తాడా? వాడిని మెంటలోడు అందామా, మంచోడు అందామా? కృప ఉంది కదా, కనికరం ఉంది కదా, క్షమిస్తాడు కదా అన్నదాన్ని ఆధారం చేసుకొని బరి తెగించి అడుగులు వేస్తే సరే, వైద్యం చేసే వైద్యుడు ఉంటే ఉండొచ్చు, కానీ అన్నీ ఇరిగిపోతాయిగా, ఇరిగిన అతుకులేగా. అంతకుముందు అన్నీ బాగున్నప్పుడు పరిగెత్తినట్టు ఇరిగిపోయిన తర్వాత పరిగెత్తుతావా? అంతటితో అయిద్దా? తీసుకెళ్ళి ఆపరేషన్లు ఉంటాయిగా, మళ్ళా గదిలో తీసుకెళ్ళి ఇక అన్నీ అవసాయపాలెం అని ఉంది ఇక్కడ. కాళ్ళు ఇరిగిన వాళ్ళు, చేతులు ఇరిగిన వాళ్ళని తీసుకొస్తారు ఆడికి, వాళ్ళు వేస్తారు కేక. ఎందుకంటే కాలు ఇరిగి ఇట్లా ఎక్కిద్ది, ఒకదాని మీద ఒకటి ఇట్లా ఎక్కిద్ది. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడంటే ఆపరేషన్ సర్జరీ వచ్చింది, దాన్ని కరెక్ట్ చేసి దానికి రాడ్ వేసి ప్లేట్ ఒకటి బిగించి సెట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు మరి వెనకటి వైద్యాలు కదా, ఇంత ఎక్కిన ఆ కాలుని లాగాలి, లాగి 2 జాయింట్ కావాలి. మాట్లాడతా ఏం పేరు నీ పేరు? అయ్యా 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 అంటాడు. ఎందుకు వచ్చావు? ఎందుకంటే కాలు ఇరిగిందయ్యా. మరి వైద్యం చేయించుకోవడానికి వచ్చావు? వైద్యమే కానయ్యా, ఇందాకేందో జనాలు పెద్ద పెద్ద కేకలు వేశారయ్యా. అయ్యా నాకు అసలుకి మహాభయం, నువ్వు అయ్యా అయ్యా అంటారా? నేను వాళ్ళంటే కొంచెం వాళ్ళు భయస్తులు కాబట్టి అట్లా, నువ్వు ధైర్యంగా ఉన్నావు. అసలు నీకు నేను అసలు నొప్పి తెలియకుండా చేస్తాను. ఎందుకు? ఏ ఊరు? మాది పలానా, మాది గణపవరం అండి. గణపవరమా? ఏం పేరు నీ పేరు? నూనె రాసినట్టు, వేళ్ళు లాగినట్టు. పిల్లలు ఎంతమంది? దృష్టిని మళ్ళిస్తాడనమాట. పిల్లలు ముగ్గురయ్యా? ముగ్గురు. ఆడపిల్ల ఎంతమంది, మగపిల్ల ఎంతమంది? అయ్యా ఆడపిల్ల 2, మగపిల్ల ఒకడయ్యా. ఏం చదువుతుందా ఏంది? ఈ మాటల్లో పెడతాడు కాసేపు. ఇక వాళ్ళ చదువులు ఏదో మంచి ఇంపార్టెంట్లో తీసుకెళ్ళిన తర్వాత దాన్ని వివరిస్తా ఉన్నప్పుడు టపిమల్ అవుతాడు. కుయ్యో అని ఒక కేక. లేదు అయిపోయింది, ఇంక అయిపోయింది. కుయ్యో మొర్రో, వామ్మో అని హడావిడి చేస్తాడు. ఆగా ఏందయ్యా నరకం కనపడ్డది నాకు. ఆగు, అయిపోయిందా? ఇంకేం బద్దలేసి కట్టడమే. ఇంకా మళ్ళీ లాగుతావా? ఇంకెందుకు లాగేది? ఇంకా లాగితే ఊడిపోయిద్ది. ఇంక అవసరంలా, కరెక్ట్గా సెట్ చేసా, ఇంకా బద్దలేసి కట్టేయటమే. చక్కగా బద్దలేసి కట్టేసి ఆ కాలుని అలాగ పెట్టేసి ఇంకెత్తుతారు బండికి.
ఇవన్నీ పడాలిగా. ఎంత మంచి ఫేమస్ వైద్యుడు ఉన్నాడు, నాకు ఎన్ని ఎముకలు ఇరిగినా మళ్ళీ కట్లు కడతాడంటే వాటిని మళ్ళీ సెట్ చేసేటప్పుడు ప్రతిసారి అయ్యో అమ్మో అరవాలిగా. పాపం చేస్తే దాని ఎఫెక్ట్ అలా ఉంటుంది. అందుకు చెబుతున్నాడు అనమాట. నేను క్షమిస్తానని నువ్వు బుద్ధిహీనంగా అడుగులేస్తే దాని తాలూకు ఫలితాలు అనుభవించేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది నాన్న. అందుకే వద్దురా. పాపం వల్ల వచ్చే జీతము మేలు అని ఎక్కడన్నా ఉందంట్రా? ఏ పాపమైనా దానివల్ల వచ్చేది నష్టమే కానీ లాభం ఉండదురా. అర్థం చేసుకో, అర్థం చేసుకో బేటా. వద్దురా, ఎందుకురా అంత అవసరం ఏముందిరా? వద్దు నాయన. ఎట్లా ఉంది బ్రదరు, ఎట్లా ఉంది? అర్థమవుతుందా? ప్రేమగా చెబుతున్నాడు, ఎందుకు? నీ క్షేమం కోరి. సో క్షమాపణ ఉంది కదా అని బరి తెగించి అడుగులు వేయకూడదు. భయభక్తులు నిలపాలి. ప్రేమ గలవాడు ఒకవేళ అడుగులు జారితే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంటే కనికరించి ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేసి వెళ్ళు. యుద్ధంలో గాయమైందిలే, మళ్ళీ వెళ్ళి పోరాడు. ఈసారి నువ్వే శత్రువుని జయించాలి. శరీరంతో నీకు పోరాటం పెట్టా, ఈ దశలో శరీరం గెలిచింది. మరి ఏం చేయాలి ప్రభా? ఎంత పోరాడినా గెలవలేకపోతున్నా ప్రభా. ఉపవాసం ఉండు. ఉపవాసం ఉంటే నీరసం అవుతుంది ప్రభా. నీరసమే రావాలి. మరి అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడు నగుదునేమో అని నా శరీరమును నలగగొట్టుకొనుచు దాన్ని నేను లోపరుచుకొనుచున్నాను అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27-28 వచనాలు. అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడు నగుదునేమో అని. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను అన్నాడు. అంటే బ్రదరు, శరీరం లోబడాలంటే నలగేయటం తప్పనిసరి అన్నమాట, తప్పదన్నమాట. లేకపోతే ఇది మాటిందన్నమాట. దీన్ని కట్టడి చేయాలంటే నలుగుడు అవసరమే. నలుగుడిలో భాగమే జాగారములు, ఉపవాసములు. చూడండి, సంవత్సరాల నుంచి నిద్రపోతానే ఉన్నామా? ఆన్లైన్ ప్రార్థనలు గమనించండి. ఒక్క పూట నిద్ర గాయాలంటే ముందుకూగి వెనక్కుగి వాళ్ళ మీద పడి వీళ్ళ మీద గందరగోళం అవుతారు. అంటే శరీరమునకు ఒక రాత్రి నిద్ర లేకపోతే సహించలేదు. సంవత్సరాల నుంచి తింటానే ఉన్నామా? మనం తిన్న బస్తాలన్నీ లెక్కేసుకుంటే ఎన్ని బస్తాలు వస్తాయో కూడా తెలియదు. మనం తిన్న ఫ్రూట్స్ కానీ చికెన్ కానీ ఎన్ని కోళ్ళు వస్తాయో లెక్కేసుకుంటే కోళ్ళు అవునా? కానీ ఒక పూట ఫాస్టింగ్ ఉండాలంటే మొహం చూడాతి కాదు కొంతమందిది. అయితే ఊరకనే చెప్పేయచ్చు, ఏంది ఉపవాసమా? అవును, అర్థమైందిలే, నీ అవతారం చూస్తేనే అర్థమైంది. ఒక్క పూట తిండి మానుకోవాలంటే ఏం బాధ, కడుపులో ఏం సోదా. కానీ దేవుడు చెప్తున్నాడు వాక్యంలోంచి, శరీరమును అధిగమించాలంటే ఉపవాసము తప్పనిసరి. నలగొట్టాల్సిందే శరీరాన్ని. యేసయ్య సైతము తన దేహమును నియంత్రించుకోవటానికి అలా ఉపవసించి రాత్రుళ్ళు పగళ్ళు తిండి తిప్పలు లక్ష్య పెట్టకుండా ఆయన ప్రార్థించాడు. అందుకే ఆయన దేహము కంప్లీట్గా ఆయన వశంలో ఉంది. అదేంది బ్రదరు, ఆయన దేవుడు కదా, దేవుడే, కానీ మానవ శరీరంతో వచ్చాడు. కోర్స్ ఆయన బాడీలో పాపం లేదు. మనం పుట్టుకతో పాపంలో పుడుతున్నాం కాబట్టి మనం బలహీనపడే అవకాశం ఉంది. యేసయ్యలో పాపం లేదు కాబట్టి ఆయన బలహీనపడే ఛాన్స్ లేదు. ఆయన పరిశుద్ధ కన్యకు పుట్టాడు. ఆదాము బీజం కాదు, ఆయనలో ఉంది దైవ బీజం, కాబట్టి ఆయన పాపం చేయడు అంటారా? మరి అట్లయితే ఆదాము కూడా ఏ పాపము లేని పరిశుద్ధుడుగానే పుట్టాడుగా. మరి ఆదాం పాపం చేయలేదా? పాప బీజం ఉన్నందున ఆదాం పాపం చేశాడా? లేదా ఆదాం పాపం చేసినాక పాపం వచ్చింది ఆదాంలోకి? పెద్దగా చెప్పండి. ఆదాంలో పాప బీజం ఉన్నందున పాపం చేశాడా? ఆదాము జన్మత పరిశుద్ధుడే, కానీ ఆజ్ఞ అతిక్రమించినందువల్ల పాపం ప్రవేశించింది. ఇక ఆదాము నుండి పుట్టిన వాళ్ళందరికీ జన్మత అది సంప్రాప్తమైంది. కానీ యేసు ఎలాగ పరిశుద్ధంగా జన్మించాడో అలా ఆదాము కూడా పరిశుద్ధంగా జన్మించాడు.
ముస్లిం సోదరులు ఇదే చెప్తారు. కన్యకు జన్మించాడు, ఆయన పరిశుద్ధుడు అంటారు. మరి ఆదం అలైహిస్సలాం కూడా అలానే పుట్టాడుగా, ఆయన కూడా అలానే పుట్టాడుగా, మరి ఆయన మాత్రం పరిశుద్ధుడు కాదంటే, ఈసా అలైహిస్సలాం పాపం చేయలా, ఆదం అలైహిస్సలాం పాపం చేశాడు. కాబట్టి ఆదం అలైహిస్సలాం మనిషి, ఈసా అలైహిస్సలాం దేవుడు. చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆదాముకి ఇచ్చిన జీవితం యేసుకి ఇచ్చారు. ఆదామును ఆకర్షించినది ఆనాడు ఒకటైతే, ఈనాడు యేసును ఆకర్షించడానికి సాతాను ఎన్నో చూపించాడు, లోక మహిమలన్నిటినీ చూపించాడు. ఆనాడు ఆదాముకి ఇవ్వబడిన ఒక్క ఆజ్ఞను ఆదాము మీరి తప్పు చేశాడు. కానీ యేసు ముందు వందలాది వేలాది ఆకర్షణలు, ఆజ్ఞలు ఉన్న వాటిలో ఒక్కటైనను మేరకుండా అన్నిటినీ అక్షరాల నెరవేర్చి పరిపూర్ణ పరిశుద్ధుడని నిరూపించుకున్నాడు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునని సవాలు విసిరిన ఒకే ఒక్క శ్రేష్ఠుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి ఇది ముస్లిం సోదరులు కూడా గుర్తిస్తే ఎంత బాగుండు. యేసు సైతం తన దేహమును నియంత్రించడానికి దాన్ని శ్రమ పెట్టాడు. అపోస్తలుడైన పౌలు కూడా అదే పాఠాన్ని నేర్పుతున్నాడు. దేహాన్ని శ్రమ పెట్టాడు, లేకపోతే దేహమును జయించుట కష్టము. పాట ఉంది కదా, శాశ్వతమా ఈ దేహం అనేది, క్షణికమైన ఈ మనుగడలో. ఆ పాటలో దేహవాంఛలను దూరము చేసి ఆ ప్రభు యేసుని శరణము కోరి, ఇదే ఈ పాట వచ్చిన సందర్భంలోనే వచ్చిన మరో పాట, ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా అనే పాటలో కూడా ఒడలు పాప పొడల చేత ఏహ్యమాయను అంటాడు. ఒడలు అంటే శరీరం. ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా అనే పాటలు దేహాన్ని గురించి ఎన్నో పాటలు రాశారు. శరీర వాంఛలు న్యూగా కొత్తగా కూడా వచ్చిన పాటలు ఉన్నాయి, చాలా పాటలు ఉన్నాయి శరీర వాంఛల గురించి. అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి, ఒడలు పాప పొడల చేత ఏహ్యమాయను. అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి, ఒడలు పాప పొడల చేత ఏహ్యమాయను. కరుణాత్మ శ్రీ కరుణాత్మశ్రీ ఈ తరుణమించి శరణమీయుమా, తృణమైన బ్రతుకు తూలిపోగ జాలి చూపుమా, ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా, పరమ పావనాత్మ నీదు వరమునీయుమా, ఆత్మ నింపుమా. దేవునికి మహిమ. శరీరమును నియంత్రించాలి, దాన్ని కట్టడి చేయాలి, దాన్ని జయించాలి. ఇది మన ముందున్న లక్ష్యం. నేను చెప్తున్నా, శరీరమును నువ్వు నియంత్రించగలిగితే సైతానును నువ్వు గెలవగలుగుతావు. మళ్ళీ చెప్తా, నిన్ను నీవు నియంత్రణలో పెట్టుకోవటం నువ్వు సాధించగలిగితే శత్రువు నిన్ను ఏం చేయలేడు, వాడిని గెలిచినట్టే. అసలు ముందు నిన్ను నువ్వు, నన్ను నేను, మనల్ని మనం గెలవటమే పెద్ద ఫైటింగ్. ఎంతమంది ఒప్పుకుంటారు? మన శత్రువుతో ఫైటింగ్ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ మనతో మనకే ఫైటింగ్. ప్రతిరోజు యుద్ధమే. శరీరం ఒకటి ఆశిస్తుంది, ఆత్మేమో ఇంకొకటి ఆశిస్తుంది. శరీరమేమో నిద్రపోదాం అంటది, ఆత్మేమో ప్రార్థన చేయంటది. ఏది గెలిచిద్ది? ఆత్మేమో వాక్యం విందాం అంటది, శరీరం ఏమో సీరియల్ చూద్దాం అంటది. కుటుంబ కథా చిత్రం.
ఒక్కసారి ఆలోచించండి. సన్నిధికి వెళ్ళి దేవునితో గడుపుదామంటది ఆత్మ. కాదు, వేరే వేరే వ్యాపకాలు ఉన్నాయి, వాటితో టైంపాస్ చేద్దామంటది శరీరం. ఈ రకంగా పరిశుద్ధతగా జీవిద్దాం, పరిశుద్ధత కలిగి ఉందామని ఆత్మ చెబితే తన వాంఛలను తీర్చుకోవడానికి దేహము తప్పిస్తూ ఉంటుంది. ఈ రెండు ఒకదానికొకటి విరోధంగా అపేక్షిస్తున్నాయని వాక్యం స్పష్టంగా చెప్పింది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఫైటింగ్ ఎక్కడుందంటే మనకి, మన శరీరానికే ఉంది, మన ఆత్మకి శరీరానికే ఉంది. ఇక్కడ జయం పొందగలిగితే శత్రువు నిన్నేమీ చెయ్యలేడు. 40 రోజులు జరిగినటువంటి పోరాటంలో యేసు గెలిచాడు. అయిపోయినాక డైరెక్ట్గా వాడు ఎదురుపడ్డాడు. ఈ 40 రోజులు రకరకాలుగా వాడు శోధించాడు. మనకు తెలిసి మనం ఆ ఫైనల్లో చేసిన 3 శోధనలే అనుకుంటాం మనం. అంటే ఏంటి? ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను, ఆ కొండ మీద నుంచి దూకు, ఆ దేవాలయ శిఖరం మీద నుంచి దూకు, ఒక్కసారి నా కాలు మొక్కు, ఈ 3 అనుకుంటాం మనం. కాదు, ఆ 40 దినములో రకరకాల సంగతుల విషయమై యేసు శోధించబడ్డాడు. అసలు డైరెక్ట్గా వాక్యం చెప్పింది ఏమనంటే, ఆత్మచేత ఆయన అరణ్యమునకు కొనిపోబడ్డాడు. ఎందుకు అంటే ఒక్కటే ఒక మాట చెప్పాడు, ఉపవాసం చేయటానికి, ప్రార్థన చేయటానికి అని చెప్పలా. ఏం చెప్పాడు? అపవాది చేత శోధింపబడుటకు. ఆయన 40 దినములు ఏమీయో తినలేదన్నాడు. శరీరమును ప్రేరేపించటంలో సాతాను దిట్ట. వాడి దెయ్యాలు మనందరికీ కనీసం ఒక 60 దెయ్యాలైనా మనల్ని ఫాలోఅప్ చేస్తూ ఉంటాయి. కనీసం ఒక్కొక్క మనిషికి ఒక 60 దెయ్యాలు. దేనికో తెలుసా? ఐహికేచ్ఛలను, శరీరేచ్ఛలను రెచ్చగొట్టడానికి గమనిస్తూ ఉంటాయి. యేసు ప్రభు దగ్గరికి అయితే డైరెక్ట్గా సాతానే వచ్చాడు. కొంతమంది అంటారు, సాతాన్ నన్ను తెగ శోధిస్తున్నాడు అన్నయ్య అని. నీకు అంత స్థాయి లేదంటాను నేను. సాతాన్ నన్ను ఎంత తెగ శోధిస్తున్నాడు అన్నాడు, నీకు అంత స్థాయి లేదు. సాతాను కాదు నీ దగ్గరికి వచ్చేది, ఏదో పిల్లదేం వచ్చి ఉంటుంది నీ దగ్గరికి. నీలాంటి వాళ్ళ దగ్గరికి రాడు వాడు. దొంగను పట్టుకోవడానికి రాజు పోతాడా, సైనికుడు పోతాడా? రాజు దిగాలంటే ఎదురు రాజు అంతటి వాడు ఉంటేనే. సింపుల్. సైతానగాడు రంగంలోకి దిగాలంటే అవతలి వ్యక్తి ఒక రాజు స్థాయి వ్యక్తి అయితేనే వాడు రంగంలోకి దిగుతాడు. అంతంత మాత్రపోళ్ళు అయితే ఇక మిగిలిన స్మాల్ దెయ్యాలను పంపిస్తాడు. అర్థమైందా? దూతల రకాలు ఉన్నారు కదా, అట్లాగే వాడి బ్యాచ్లో కూడా స్టేజీలు ఉన్నాయి. ఒక రకమైన దెయ్యాలు ఉన్నాయి, మరీ చెడిపోయిన దెయ్యాలు కూడా ఉన్నాయి. బైబిలే చెప్పింది, నేను చెప్పట్లా. ఒక రకమైన దెయ్యాలు ఉన్నాయి, మరీ చెడిపోయిన దెయ్యాలు ఉన్నాయి. సాక్షాత్ యేసయ్యే చెప్పాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది నీరు లేని చోట్లల్లా వెదకుచు దానికి విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన ఇంటిని చూచేదని అనుకొని పోయి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉన్నట్టు చూచి దానికంటే చెడ్డవైన మరి 7 దయ్యములు దానికంటే అంటే ఇది కొంచెం బెటర్ అన్నమాట. అంటే అలాగని మంచిదేం కాదు, ఇది మంచిదేం కాదు, ఇది చెడిపోయింది. ఏ దయ్యం మంచిది కాదు, అన్నీ చెడిపోయినాయి. కానీ మరీ చీదర దయ్యాలు ఉన్నాయన్నమాట డైరెక్ట్గా చెప్పుకోవాలంటే. నేను చెప్పానా? ఉందా? దానికంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చి ఆ ఇంట కాపురం ఉండును అన్నాడు. కాబట్టి మన యొక్క ఆత్మీయ అంతస్తును బట్టే డైరెక్ట్గా సాతాను రావటమా లేకపోతే దయ్యాలు రావటం అనేది జరుగుతుంది అనమాట. సైతాన్ నన్ను తెగ శోధిస్తున్నాడు, నేను నవ్వుకుంటాను. నీ రేంజ్కి మళ్ళీ సైతాన్ గడల్లా రావాలి, పెద్ద యువరాణివని, పెద్ద యువరాజు అని. సాతాను గదలాలంటే దానియేలు కావాలి, సాతాను గదలాలంటే ఏబు కావాలి, సాతాను గదలాలంటే యేసు కావాలి. అది రేంజ్. ఆ రేంజ్కి నువ్వు ఎక్కినప్పుడు అప్పుడు దిగుతాడు వాడు రంగంలోకి. అప్పటిదాకా నన్ను జరిగేది పిల్లదేయాలే. ఈ పిల్లదేయాల దెబ్బకే గందరగోళం అయిపోయి పడతాలు లెగుస్తా. డైరెక్ట్గా వాడే దిగాలంటే
యేసయ్య రేంజ్ కావాలి, ఏబు రేంజ్ కావాలి, దానియేలు రేంజ్ కావాలి. అది పరిపూర్ణత. అక్కడికి వెళ్ళినప్పుడు వాడు ఎంటర్ అవుతాడు డైరెక్ట్గా. 40 రోజుల అరణ్యంలో యేసును రకరకాలుగా ఈ శరీరమును ప్రేరేపించడానికి 40 days శోధించాడు. ఎన్ని రకాలుగా ట్రై చేశాడో, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాడో. అడవి జంతువుల మధ్య యేసు ఉన్నాడు. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడో ఆయన్ని. ఎందుకంటే ఆ శోధన అయిపోయిన తర్వాత దేవదూతలే వచ్చి యేసుకు పరిచర్య చేయాల్సినంత పరిస్థితుల్లోకి వెళ్ళాడు యేసయ్య. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అన్న మాట గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? ఇదిగో దేవుని దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అని ఉంది ఆ శోధన ముగిసిన తర్వాత. అంటే ఏం జరిగి ఉంటుంది? ఈ 40 దినములో ఆయన ఏమీ తినలేదు. అనేక రకాలుగా ఆయన ఇబ్బంది పరచబడ్డాడు. అంత అయిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి ఇక ఆయన అన్ని సెట్ చేయాల్సి వచ్చింది. ఇక చూస్తేనేమో శరీరమేమో డొల్లైపోయింది. ఆత్మ బలము పొందుకొని ఆయన గలిలయకు వచ్చాడని ఉంది. శరీర బలాన్ని మొత్తాన్ని కూడా శక్తిహీనం చేసి ఆత్మబలం పొందుకొని వచ్చాడు. మనం దొరికిన దగ్గరల్లా బిర్యానీ తిని దేహ బలమును బహుగా, దేవునికి స్తోత్రం, అడ్డమైన చెత్త తిని 90 కిలోలు, 100 కిలోలు, 110 పోటీ పడి పెంచి పడేస్తాం. మనకు కావాల్సింది దేహబలం కొంతే కానీ ఆత్మబలం మిక్కుటంగా కావాలి. ఏది బలంగా ఉంటుందో అదే గెలిచిద్ది. ఇది లెక్క. ఆత్మని బలహీనపరిచి శరీరాన్ని బాగా పొద్దులా మేపామనుకో అప్పణంగా, ఇంకేముంది? ఇది చెప్పినట్టు ఆత్మను అడటమే. ఒక ఎద్దునను ఒక గొర్రె పొట్టేల్ని కట్టామనుకో కాడి, ఏది దేన్ని తీసుకొని పోయిద్ది? గొర్రె పొట్టేలు లాక్కొని పోయిద్దా ఎద్దుని, లేకపోతే ఎద్దు లాక్కొని పోయిద్దా? ఈ శరీరం ఏమో ఎద్దులా తయారైంది, లోపల ఆత్మ గొర్రె పొట్టేలు కాదు, మరి పిల్ల మేకలాగా తయారైంది. ఇంకేం చేసింది? అది శరీరం ఎటు పోతే అటే పోతుంది. ఈ రహస్యం ఇది. ఇప్పుడు ఏం చేయాలి మరి? శరీరమును కట్టడి చేయాలి. నువ్వు 130 కీర్తన తీసుకుని యోనా అన్నావు, దావీదు అన్నావు, కృప దొరికిద్దన్నావు, క్షమాపణ అన్నావు, ఇన్ని చెబుతా మళ్ళీ శరీరం దగ్గరికి వచ్చావేంట్రా అనుకుంటున్నారా? లైన్లోనే ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? దేవునికి స్తోత్రం. శరీరము బలముగా ఉన్నంత వరకు దాని ఫోర్స్ పనిచేస్తూనే ఉంటుంది. జయ జీవిత రహస్యం ఇదే. దేహమును నలగొట్టుటయే పరమార్థం, అనుకూలత. ఆత్మను బలపరుచుకోవాలి, శరీరాన్ని. అది యేసు చేసిన సాధన. 40 days ఆయన అది చేశాడన్నమాట. అరణ్యానికి వెళ్ళేటప్పుడు దేహ బలంతో వెళ్ళాడు. అరణ్యానికి వెళ్ళేటప్పుడు ఏ బలంతో వెళ్ళాడు? దేహ బలంతో. 40 రోజుల తర్వాత ఏ బలంతో వచ్చాడు? చూడు, లూకాసు వార్త 4వ అధ్యాయము 14. వెళ్ళేటప్పుడు కూడా చదువు, స్టార్టింగ్లోనే ఉంటుందిగా. అపవాది ప్రతిశోధన ముగించి 4వ అధ్యాయం మొదటి నుంచి ఆయన యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి. ఎన్ని రోజులు? యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. పుట్నోట్లో ఏముందమ్మా? సాతాను చేత. రిఫరెన్స్ ఏనా చూస్తారు మిగిలిన వాళ్ళు కూడా. ఆ దినములలో ఆయన ఏమీయో తినలేదు. ఓకేనా? 40 రోజులు రకరకాలుగా శోధిస్తున్నాడు. 40 రోజుల తర్వాత శరీరం బాగా బలహీనమైపోయింది. అప్పుడు ఎప్పుడైతే బాగా బలహీనత అయిందో అప్పుడు ఎంటర్ అయ్యాడు. అంటే మనం ఆకలి కొనిన వేళే అపవాది మనల్ని శోధించే వేళ. మనం అక్కర కొన్న వేళే వాడు మనల్ని శోధించే వేళ.
మనం కడుపు నిండున్నప్పుడు శోధించడు, మనకు ఆకలి అయినప్పుడే. ఈ ఆకలి అన్నిటికీ అన్వయింపు చేసుకోండి, పర్సనల్ లైఫ్కి కూడా అన్వయింపు చేసుకోండి. ఆకలి కొన్న వేళే నీకు శోధన ఎదురైద్ది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? తెలివైన వాళ్ళకి అందరికీ అర్థమైద్ది. నీ ఆకలి వేళే వాడు నిన్ను శోధించే వేళ. కాబట్టి ఆయన ఆకలి కొనగా ఏం చేశాడు? వచ్చి శోధించాడు అన్నాడు. సో టోటల్గా అంత అయిపోయిన తర్వాత అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలం ఆయనని విడిచి పోయెను. అప్పుడు యేసు, వచనం 14వ వచనం, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. అద్దుగో, దేహ బలంతో కాదా, ఆత్మ బలంతో. ఎప్పుడైతే నీ ఆత్మ బలం పొందుతుందో, నీ దేహం నియంత్రణలోకి వస్తుందో, అపవాది నీ ముందు ఓడిపోతాడు. డైరెక్ట్గా సైతానే వచ్చినా సరే ఓటమి పాలు కాక తప్పదు, వాడిని నేనేం చేయలేడు. అంతే. అంటే ఫస్ట్ గ్రహించాల్సింది ఏంటంటే, నిన్ను నువ్వు నన్ను నేను గెలవటానికి మన వంతు పోరాటం మనం చేయాలి, జయం పొందాలి. ఇప్పటివరకు తరచుగా ఓడిపోతూ ఉన్నారు, ఇంకా ఓడిపోకూడదు. దేహం మీద యుద్ధం ప్రకటించాలి. జయించువానికి నా దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును, జయించువానికి తెల్లని రాతినిత్తును, జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, జయించువానికి క్రొత్త పేరు, జయించువానిని నా సింహాసనమందు కూర్చుండనిత్తును, జయించువాన్ని నా దేవుని మందిరంలో ఒక స్తంభముగా చేసేదను. ఓ ఎన్ని వాగ్దానాలో! జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నాశ అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. జయమే నాశ అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. దేవునికి మహిమ. ఆయన మన దోషంలోనే కనిపెట్టి చూడట్లేదు, చూచి చూడనట్టుగా ఊరుకున్నందున మనం బ్రతుకుచున్న వారము. ఆయన దోషములన్నీ కనిపెట్టి చూస్తే ఎవరు నిలుస్తాడు? ఆయనను మనమందరము ఆయన యందు భయభక్తులు నిలుపునట్లు ఆయన దగ్గర క్షమాపణ ఉన్నది కదా అని పాపము చేయుదమా అట్లన్న రాదు. ఇది మొత్తం లింకు. మరేం చేయాలి? భయభక్తులు నిలపాలి. దేహమును పద్దాకలు ప్రభువా పడిపోతున్నా సిగ్గు లేదా అంటాడు ఆయన. ఏం సిగ్గు, ఏమో ప్రభా, పడిపోతున్నా ప్రభా, చెడిపోతున్నా ప్రభా. అది పద్దాకలా మారు మనసు పొందు, కాస్త ఉపవాసం ప్రతిష్ఠించు. ఎందుకు పడిపోతున్నావు, ఎందుకు బలహీన పడిపోతున్నావు అంటే, దేహం ఆరోగ్యంగానే ఉంది కానీ ఆత్మ బలహీనం అయిపోయింది. ఇప్పుడు అర్జెంటుగా శరీరానికి ఫుడ్ కట్ చేసి పట్టేసి ఆత్మకు ఆహారం ఇవ్వు. అప్పుడు శరీరం నీ మాట వింటది. ఓ ఆత్మ, అప్పుడు శరీరం నీ మాట వింటది. ప్రభా పడిపోతున్నా ప్రభా, బలహీన పడిపోతున్నా ప్రభా, చెడిపోతున్నా ప్రభా, వీక్ అయిపోతున్నా ప్రభా అని నీలో ఉండి మొత్తుకునేది ఏంటో తెలుసా? ఆత్మ. పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా. దేహ విమోచనము నేను మూల్గుచున్నాను సదా. ఈ పాపిష్టి శరీరంలో ఉండి ఆత్మ మూలుగుతుంది. ఆ శరీరం నీ మాట వినట్లా. చేయరాని కార్యాలు నీ ద్వారా చేయడానికి అది నిన్ను రేపుతుంది. చివరికి అది నాశనానికి తీసుకెళ్తుంది, కీడుకి తీసుకెళ్తుంది.
సో ఇది కంట్రోల్ కావాలి అంటే తప్పనిసరిగా దేహమును నియంత్రించుకోవాలి. నియంత్రించాలంటే జయ జీవితం ఒక్కటే, ఉపవాస ప్రార్థన.